హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే బీరువా అయితే సర్దుదామని అయితే అనుకున్నానండి. మీతో షేర్ చేసుకుందాము. కొన్ని శారీస్ అయితే చూపిస్తానండి. నా మ్యారేజ్ శారీస్ అవి కూడా చూపిస్తాను. ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. ఇంకా నన్ను నేను పరిచయం అయితే చేసుకోలేదని నేనైతే అనుకుంటున్నాను. నా పేరైతే ప్రమీల అండి. మా హస్బెండ్ పేరు వచ్చేసి వెంకటలక్ష్మణ్. నాకైతే 2 పాపలండి. మాది ఏలూరు దగ్గర చిన్న విలేజ్ అండి. అయితే నేనైతే హౌస్ వైఫ్. 10th అయితే కంప్లీట్ అయింది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు అయితే మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉత్సాహాన్ని అయితే పెంచుతుందండి. ప్లీజ్ అండి నా వీడియోస్ చూసి లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొచ్చేసి బీరువా అయితే మొత్తం బట్టలన్నీ కూడా తీసేసానండి. ఇంకా 1 బై 1 అయితే తీసేస్తున్నాను. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకైతే ఒక్కొక్క మెట్టు అయితే అవుతుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి. నా పెళ్లి శారీస్ అయితే మీకైతే చూపిస్తానండి. 1 బై 1 అయితే చూడండి. ఇది వచ్చేసి పెళ్లి శారీ అండి. టమాటా రెడ్ షేడ్ అయితే వచ్చింది. మొత్తం కూడా హెవీ స్టోన్ వర్క్ అండి. పట్టుకుంటే అయితే చాలా బరువుంది, కట్టుకున్నా కూడా బరువే. మొత్తం కూడా హెవీ స్టోన్ వర్క్. ఇంకా నా పెళ్ళికి అయితే ఒకసారి కట్టుకున్నానండి, మళ్ళీ ఇంకా ఎప్పుడు తీయలేదు. ఇంకా మొత్తం కూడా టమాటా షేడ్ చాలా బాగుంటుందండి శారీ అయితే. మొత్తం కూడా స్టోన్ వర్క్ అండి, హెవీ వర్క్ అండి. అసలు మొత్తం కూడా చాలా బాగుంటుంది కానీ శారీ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తానండి. బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అండి. మొత్తం కూడా హెవీ వర్క్. బ్యాక్ సైడ్ కూడా అంతా కూడా వర్క్ ఎక్కువగా ఇచ్చారు. ఇంకా అప్పుడు బ్లౌజులు అండి, ఇప్పుడు మరి సరిపోతాయో లేదో కూడా తెలీదు. అప్పుడే ఒకసారి వేసుకోవడం, ఇంకా ఎప్పుడు వేసుకోలేదండి. బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ ఎక్కువ ఇచ్చారు. హ్యాండ్స్ ఏమో షార్ట్ హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే ఇచ్చారండి. నార్మల్ బ్లౌజు, క్రాస్ కట్ బ్లౌజు. ఇంకా డోరీస్ అయితే బ్యాక్ సైడ్ పెట్టారండి. ఇంకా అంతేనండి. బ్లౌజ్ అయితే అట్లా అయితే స్టిచ్ అయితే చేయించుకున్నాను. ఇంకా శారీ అయితే కవర్లో అయితే పెట్టేసి బీరువాలో అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే డస్ట్ అది పడకుండా కొంచెం నీట్గా అయితే ఉంటుందండి. నార్మల్ శారీస్లో పెడితే ఇదైతే కొంచెం స్టోన్ వర్క్ వాషబుల్ కూడా కాదు. వాష్ చేసుకున్నా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే నన్ను పెళ్ళికూతురు చేసిన శారీ అయితే మీకు చూపిస్తాను. వైట్ శారీయే కదండి, అందరూ వైట్ శారీయే తీసుకుంటారు. నాది కూడా వైట్ శారీయే. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి దాని మీద స్టోన్స్ అయితే అంటించారు. మొత్తం కూడా బాగుంటుంది. కొంచెం పర్వాలేదు, లైట్ వెయిటే. పట్టుకోవడానికి కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ అయితే వచ్చిందండి. సేమ్ అదే ప్యాటర్న్, ఫ్లవర్ డిజైన్స్ ఎంబ్రాయిడరీ అయితే వేసి మొత్తం స్టోన్స్ అయితే అంటించారు. బ్లౌజ్ అయితే పాట్ నెక్ అయితే పెట్టమని కుట్టమన్నామండి. డోరీస్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్కి కూడా చిన్ని ఫ్లవర్స్లా ఇచ్చారండి. బాగుంటుంది. బ్లౌజ్ కూడా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే మా అమ్మ వాళ్ళు పెట్టిన శారీ, ఎంగేజ్మెంట్ శారీ. కింద వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. మొత్తం కూడా పింక్ కలర్ చెక్స్ అయితే వచ్చినాయి, బాక్సెస్. బాగుంటుందండి ఇది కూడా. కాకపోతే పట్టు శారీస్ అయితే మన వల్ల అవ్వదు, కట్టుకోలేము. బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ అయితే పెట్టారు. దీనికి కూడా డోరీస్ అయితే శారీస్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి షార్ట్ హ్యాండ్స్, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కట్. బాగుంటుంది శారీ. అంతేనండి, ఇంకా అయిపోయింది. ఇంకొక శారీ చూపిస్తాను. ఇదైతే మా అత్త వాళ్ళ సైడ్ పెట్టిన శారీ. ఇది కూడా ఎంగేజ్మెంట్ శారీ. దీనికి అయితే ఎల్లో షేడ్ బార్డర్ వచ్చి గ్రీన్ ఏమో శారీ అండి. బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా రెడీమేడ్ వర్క్ అయితే వచ్చిందండి. హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. మొత్తం కూడా బాగుంటుందండి. ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టారు. హ్యాండ్స్కి వర్క్ అయితే చాలా బాగుంటుంది. డోరీస్ వచ్చేసి శారీ రన్నింగ్ అయితే ఇచ్చేసారు డోరీస్.
ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టారండి. నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకో శారీ చూపిస్తానండి. ఇదైతే పెళ్ళిలో ఇంకా రన్నింగ్ మామూలుగా శారీస్ అయితే ఉంటాయి కదండీ, నలుగెత్తి తీస్తారు కదా, అందులో ఇది ఒకటండి. ఇది కూడా టమాటా షేడ్ కలర్ అండి. చాలా బాగుంటుంది. హెవీ వర్కే, కొంచెం వెయిటే అండి. కాకపోతే శారీ బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారి కట్టుకొని రీల్ అయితే చేసి చూపిస్తాను మీకు. శారీ అయితే చాలా బాగుంటుంది కట్టుకుంటే. కొంచెం బరువేనండి, కాకపోతే మనం క్యారీ చేయలేము. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఒక సైడ్ ఏమో ప్యాచ్ వర్క్ అయితే వేసారండి. ఇంకా పైపింగ్ అయితే ఇచ్చేసి ప్యాచ్ వర్క్ వేసారు. షార్ట్ హ్యాండ్స్ అండి. షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టారు. హ్యాండ్స్కి ఇంకా బార్డర్ లేస్ అయితే వచ్చింది. హ్యాండ్స్ కూడా బాగుంటాయి. బ్లౌజ్ అయితే ఇంక ఇలా అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తాయండి ప్లీజ్ అండి. ఇవైతే డీమార్ట్స్లో తీసుకున్నానండి మా పెద్ద పాపకి ఫ్రాక్స్ అని. ఇంకా ఇదైతే తీసుకున్నా. దీనికేమో హెయిర్ బ్యాండ్ అయితే వచ్చిందండి. ఇంకో ఫ్రాక్ అయితే మా చిన్న పాపకి అయితే తీసుకున్నానండి. నాకు ఇద్దరు పాపలే కదండి. ఇంకా దానికైతే రెండింటికి కూడా హెయిర్ బ్యాండ్స్ అయితే ఇచ్చారండి. బాగున్నాయి. ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్. ఇంకా మంచి వీడియోతో వస్తాను. బాయ్.